నామమే శరణం దినముల చే యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితి కనికరించి హల్లెలూయా. నాయనా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు తండ్రి. అయ్యా మా మందులు తండ్రి, అదేవిధంగా విలేం కిరి అయ్య గారు తండ్రి, ఆత్మీయ తండ్రి ప్రభా. అయ్యా దాహం గల అయ్యా ప్రభాషగల ప్రాణ తృప్తి పచ్చండి. ఏ బిడ్డతో ఏ సమస్యలతో, ఏ బిడ్డతో కష్టాలతో, ఏ బిడ్డతో దుఃఖంతో వచ్చింది ప్రభా. అయ్యా నీ దాసుని నోటి భూరను మాట్లాడుతుందండి. బిడ్డలు బలపరచండి అన్న మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నాయనా మీకు స్తోత్రం. ఏ కుటుంబంలో తన సమస్యలను బాధలను దుఃఖం ఉందో కన్యతో బాధపడుతున్నారు ప్రభా, అందుకని నుంచి చెడిపించడానికి ప్రభా ఈరోజు సభలు ఏర్పరచుకున్నాను. మీకు స్తోత్రం. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం స్తోత్రం. నాయన మీకు ఉన్నది తండ్రి. ఇవ్వ ప్రభావ వచ్చిన అందరూ దీవించండి తండ్రి. అవి రాని బిడ్డ కూడా త్వరగా మీరు నడిపించండి ప్రభా. అయ్యా నీ కృపతో వాళ్ళతో ఓదార్చండి నాన్న మీకు స్తోత్రం.
ఏమైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు పుట్టదా అంతే.
హల్లెలూయా. అదేవిధంగా అమ్మాయి గారికి మన వేదిక పైన ఆహ్వానిస్తున్నాము. అందరు సపోర్ట్తో ఆహ్వానిస్తాము. సపోర్ట్ కొట్టండి. అందరికి బలపరిచి వాక్యదేవుగా బలపరుస్తారని ఈ యొక్క మల్లపూర్ ప్రాంతంలో ప్రియులు పాస్టర్ సురేష్ గారు ఈ యొక్క సభలు ఏర్పాటు చేశారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం రోజు మరి మీరందరూ కూడా సమయానికి వచ్చినందుకు వందనాలు. రేపు కూడా అనేక మందిని తోడుకొని రావాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో మనమందరం ఒక పాట పాడిన తర్వాత మన మధ్యలో ఉన్న రాష్ట్రమ్మ గారు వారు బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించారు. వారు అనుభవపూర్వకంగా రచించిన పాటను కూడా చక్కగా వారు పాడి దేవుని మహిమపరిచారు. మనం ఏ పని చేసినా దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తొకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇంకా కింద కూర్చోగలిగిన వారు కింద కూర్చోండి. వెనకొచ్చే వారికి స్థలం ఇవ్వండి. మరి ఆ ప్రక్క ఈ ప్రక్కని పేరు ఇవ్వబడింది. సువార్త, స్వస్థత పండుగలు, పరిశుద్ధాత్మ పండుగలు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరి కరెంటు పోయినా, సౌండ్ పని చేయకపోయినా, ఏది ఉన్నా కూడా మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కానీ మనం యేసుక్రీస్తు వారు హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక మీకు మేము ఆయన గురించే చెప్తాం. ఆయన లోకరక్షకుడు కనుక ఆయనే మీ బాధలన్నిటినీ కూడా తీసివేస్తాడు. ఒక మాట కూడా ఆయనే మోసాడు, నువ్వు మోయనవసరము లేదు. హల్లెలూయా. పాపము వలన మరణం, పాపము వలన రోగం, వ్యాధులు, మనమందరూ కలిసి యేసు రాజు వచ్చి ఉన్నాడు, పండుగ చేసేదమా, ప్రభు పండుగ చేసేది మాటల పుస్తకంలో ఉన్నటువంటి పాట. యేసు రాజు వచ్చి ఉన్నాడు, పండుగ చేసేదమా, కృప పండుగ చేసేదమనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తుతి ఆరాధన అనే పాట పుస్తకంలో నుండి పండుగ చేసేదమా చదవకుండా పండుగ చేసేదమా, కృప పండుగ చేసేదమా, యేసు రాజు వచ్చి ఉన్నాడు, పండుగ చేసేదమా, కృప పండుగ చేసేదమా, ఆడేదమా పాడేదమా, ఆడేదమా ఏడేదమా, యేసు రాజు వచ్చి ఉన్నాడు, పండుగ చేసేదమా, కృప పండుగ. ఇప్పుడు పడదాం. హల్లెలూయా. మన భాగ్య ఉన్నాడు, మనకేమి భయమంది, మన భాగ్య ఉన్నాడు, మనకేమి భయమంది, ఉన్నాడు మనకేమి దిగులంది, ఆడేదమా పాడేదమా, ఆడేదమా పాడేదమా, అందరం కలిసి వేదమా, కృప పండుగ చేసేదమా,
యేసు రాజు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా లోనికి వచ్చి కూర్చోవచ్చు. దయచేసి అందరు గమనించండి. బయట అక్కడ నిలబడిన వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవని ప్రభుత్వంగా మనం చేస్తున్నాము. చప్పుడు పెడతాము అందరూ కూడా. హల్లెలూయా. మన దుర్గం మన యేసు మన బలము మన యేసే మన దుర్గం మన యేసే మన బలము మన యేసే మన త్యాగం యేసే మన త్యాగం మన యేసే మన రాగము యేసే. అడేగమా పాడేగమా అందరం కలిసి వేరేగమా అందరం కలిసి వేరేగమా. యేసు రాజు వచ్చి ఉన్నాడు పండుగ చేసేదమా పండుగ చేసేదమా. అందరూ పడదాం. యేసు రాజు వచ్చి ఉన్నాడు పండుగ రాజు వచ్చి ఉన్నాడు పండుగ చేసేదమా పండుగ చేసేదమా. అందరూ పడదాం. అందరూ గట్టిగా తప్పలు పడదాము. హల్లెలూయా. 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 మన యేసే మన బలం మన యేసే మన త్యాగం మన యేసే మన రాగము యేసే మన త్యాగం వేరేగమా అందరం కలిసి వేరేగమా. యేసు రాజు అందరూ చెప్పగలరా పండుగ చేసేదమా ప్రభు పండుగ చేసేదమా. యేసు రాజు వచ్చి ఉన్నాడు పండుగ ప్రభు పండుగ చేసేదమా. లాలా 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 పడండి. లాలా 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 లాలా. హల్లెలూయా. 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 ఓ హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. జీసస్ జీసస్ your my healer, your my healer. Yesaya, na Yesaya, glory. Yesaya, na Yesaya, 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 na Yesaya, Yesaya, na Yesaya, glory. Yesaya, na Yesaya, 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 na Yesaya. Yesaya, na Yesaya, Yesaya, na Yesaya, na Yesaya, sama-sama. Yesaya, na Yesaya, Yesaya, na Yesaya. Hallelujah. 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 Hallelujah.
స్తుతించండి, అందరూ స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతుల పైకి అందరూ కూడా ఆరాధిద్దాం. అందరూ కూడా మీ పెదవులు విప్పి ప్రభుని స్తుతించండి. మొట్టమొదటి రాత్రి ఈ సభ హల్లెలూయా 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 నా దగ్గరికి వచ్చి హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెబుతున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలోనికి వచ్చాక నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఎప్పుడు అనాథులుగా విడిచిపెట్టాడు. ఆయన ఎక్కడో అక్కడో ఇక్కడో లేడు, నీలో ఉన్నాడు. హల్లెలూయా, స్తుతించండి. హల్లెలూయా. ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నది. రాత్రి భయపడి వారు తలుపులు వేసుకున్నప్పుడు శిష్యులందరూ కూడా వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అన్న దేవుడే. ఈ రాత్రి కలవరముతో, ఆందోళనతో, భయముతో ఉన్న సహోదరి సహోదరుడా, యేసు మన మధ్యలోకి వచ్చారు. ఆయన భయపడవద్దు, సమాధానముగా ఉండమంటున్నాడు. దేని గురించి భయపడవద్దు, యేసు మనలో ఉన్న. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ మొదటి రాత్రి కూటమి కొరకు నీకు వందనాలు. కొన్ని ఆటంకాలు మాకు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి కృప దయచేసినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. నీ దాసుడు ప్రభా పాస్టర్ సురేష్ గారు 11 తేదీలలో ఈ ప్రాంతంలో లాంటి సభలు జరగాలి, తోటి ప్రజలందరూ యేసుని గురించి వినాలి అన్న మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ సువార్త ఎంతమంది వింటున్నారో వారందరినీ రక్షించండి, స్వస్థపరచండి, మీరు మహిమ చెందండి ప్రభా. ఆయన నీ దాసురాలు కొన్ని నిమిషాలు ప్రభా సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని పంచుకొనిచుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ మరి హెప్సిబా భానుమతి గారు వారు ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి ప్రభువుని నమ్ముకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎక్కడ కూర్చున్నా శ్రద్ధగా ఈ మాటలు వినండి. మిమ్మల్ని గాయపరిచే మాటలు కాదు, మిమ్మల్ని ఆదరించే మాటలు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సమయంలో మరి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పుచుండగా మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ గాడ్. మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కొంతసేపు మనం పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని గణపరుచుకుందాం. కొంతసేపు మనము
సాక్ష్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం. మరి దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని రక్షించుకున్న విధానము, దేవుడు మా జీవితంలో చేసిన మేలుల గురించి కొంతసేపు నేను చెప్తాను, దయచేసి వినండి. మేము ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం. మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం కనుక మా తాతగారు మరి ఆ తంజావూరు ప్రాంతంలో ఒక పెద్ద గుడి ఉంది, విగ్రహాల గుడి. ఆ గుడికి పెద్ద పూజారిగా ఆయన అక్కడ పనిచేస్తూ ఉండేవారు. ఆయనకు పుట్టిన మా నాన్న తర్వాత మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తూ ఉండేవారు. ట్రాన్స్ఫర్ ద్వారా హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్కి వచ్చి నాకు ఇంచుమించు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మళ్ళొక్క పాప పుట్టింది. అంటే మా చెల్లి పుట్టింది. మా చెల్లి పుట్టినప్పుడు కూడా మేము బాగున్నోళ్ళమే. మరి ఒక ప్రయోజనం లేదన్నారు డాక్టర్స్. కానీ మా నాన్న మా అమ్మ ఏమన్నారంటే, ప్రాణమిచ్చిన దేవుడు సమస్తాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. నువ్వు ప్రాణం ఇవ్వలేవు గనుక నువ్వు ఏమి చేయలేవు నా పిల్లకి, కానీ నా పాపకి దేవుడు ప్రాణం ఇచ్చాడు గనుక అన్నిటిని ఇవ్వగలిగిన దేవుడని ఆ పాపని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చా. డాక్టర్స్ చెప్పినట్లుగానే 5 సంవత్సరాల వరకు పడుకున్న పాప పడుకున్నట్టే ఉంటది. అటు తిరగదు, ఇటు తిరగదు. అమ్మను గుర్తుపట్టదు, నాన్నను గుర్తుపట్టదు. అన్ని ఆమెకి బెడ్ మీదే చెయ్యాలి. ఇలా ఉంటూ ఉన్నప్పుడు 5 సంవత్సరాల వరకు యేసు ప్రభు నమ్ముకున్నాం. సడన్గా కూర్చోగానే మేము ఆశ్చర్యపోయాం. అంటే చిన్నప్పుడు ఎలాగ పాక్కుంటూ వెళ్తారు కదా, ఇవన్నీ లేదు. పడుకున్న ఆమె సడన్ గా లేచి కూర్చుంది. ఒకసారి లేచి కూర్చున్న పాప ఒకరోజు లేచి నిలబడ్డది. నిలబడిన పాప మా చెల్లి పట్టుకొని నడవడం మొదలుపెట్టింది. మొట్టమొదటిగా ఆమె నోట్లో వచ్చిన మాట ఏంటో తెలుసా? మేము తమిళ్ అరవం మాట్లాడతాం కనుక అప్పా అంటే నాన్న అని అర్థం. అందరికి ఏమొస్తుంది? ముందు అమ్మ అని వస్తుంది. కానీ మా చెల్లికి ఏమొచ్చింది? అప్ప అని మాట వచ్చింది. అప్ప అంటే నాయనా అని అర్థం. మా చెల్లి ఎప్పుడు కూడా నువ్వు ఎవరి పాప అంటే నేను ఏసప్ప పాప అంటది. ఎవరి పాప? మీ పాప కాదు, ఏసప్ప పాప అంటది. అలాగే ఆమె జీవితంలో ప్రతి మాటలో ఒక ప్రత్యేకత చూసాం. మేము ఎప్పుడు ఇప్పుడు మేము 4 ఆడపిల్లలు కదా. మా అమ్మ నాన్నకి నేను ఎప్పుడు అంటాను, ఈ బీరువా నాది, ఈ ఫ్రిడ్జ్ నాది, ఇది నాది, అది నాది. మా చెల్లి ఏమంటది తెలుసా? పాటల బుక్ నాది, బైబిల్ నాది, యేసయ్య నాది. హల్లెలూయా. ఇవన్నీ ఉంటే ఇవన్నీ వస్తుంది. ఆమేన్. కానీ లోక సంబంధంగా ఇది నాది, అది నాది, ఈ బైబిల్ నాది, ఈ బట్టలు నాది. కానీ మా చెల్లి ఎప్పుడు అనేది ఏంటంటే పాటల బుక్ నాది. ఇట్లా ప్రతి మాటలో ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఆమె ద్వారా మా కుటుంబం అంతా రక్షించుకున్నాడు. మేము 3 ఆడపిల్లలు, 3 అక్కచెల్లెలము కూడా దేవుని సేవలో ఉన్నాం. దేవుని కృపను బట్టి చక్కని పాస్టర్ గారిని దేవుడు నాకు మంచి భర్తగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మా వివాహమైన 96వ సంవత్సరమే 4 దేవుడు మా ఇద్దరిని ప్రేమించి 3 కుమారులను ఇచ్చారు. ఎవరినిచ్చారు? హల్లెలూయా. మా 3 కుమారులకు కూడా వాళ్ళ 3లో చాలా ప్రత్యేకత ఉన్నది. అందరిలాగా ఉండరు మా పిల్లలు. అల్లరి చేస్తారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళ 3లో చాలా ప్రత్యేకమైన కార్యము దేవుడు పెట్టాడు. మా పెద్దవాడు అందరికన్నా చక్కగా మౌనంగా బాధ్యతగా ఎంతో భయభక్తితో ఉంటాడు. 2వ వాడికి ఎంత అల్లరి చేసినా మీరు నమ్ముతారు నమ్మరు, 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి 3 సంవత్సరాల వయసు మా బాబుకు ఉన్నప్పటి నుండి కీబోర్డు వాయించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మా ఆయన చర్చ్ తార్నాకలో మా మెయిన్ చర్చ్ లో 2 ఆరాధనలకి ఆయన కీబోర్డ్ వాయిస్తూ ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు 10 సంవత్సరాల వయసు ఆయన నేర్చుకుంటున్నాడు. ఇంట్లో డేక్షాలు భిక్షాలు పెట్టుకొని. హల్లెలూయా. ఆయనకి రానది అని ఉండకూడదంట. నాకు అన్ని రావాలి మమ్మీ అంటాడు. హల్లెలూయా. చూడండి, మన పిల్లలకి నేర్పించినా కొన్ని రావు, కానీ స్తుతించండి. అందరూ కూడా స్తుతించండి. హల్లెలూయా. రమ్మనుచున్నాడు. యేసు యొక్క ఆహ్వానం పలుకుచున్నాడు ఈ రాత్రి. ఎటువంటి కన్నీళ్ళైనా, ఎటువంటి దుఃఖమైన తల్లి అధైర్యపడొద్దు. రాత్రి నీ కన్నీటినంతటిని రాత్రి తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. ఒకరు నవ్వుతూ నీలో ఎంతో దుఃఖం ఉండొచ్చు. నా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, నా కుమారులకి కొడుకు పిల్లలు పుట్టలేదు, నా భార్య చనిపోయింది, నా పిల్లల సంగతి ఏంటి? లేకపోతే నాకు 4 ఆడపిల్లలే, వీళ్ళ భవిష్యత్తు ఏంటి? లేకపోతే నాకు ఉద్యోగం లేదు, నా స్థితి ఏంటి? ఈ భూమిలో నడవడానికి ఒక ఉద్యోగం లేదు,
నా పరిస్థితి ఏంటి అని కన్నీళ్లు కార్చుచున్నావా? అధైర్యపడద్దు. యేసు పిలుస్తున్నాడు, రా. కన్నీళ్ళంతా తుడుచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు. కారు మెగమువా కష్టములు కలిగిన నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆ తల్లి కన్నీరు తీసినట్టుగానే ఈ రాత్రి నీ కన్నీరు తుడిచివేస్తాడు. హల్లెలూయా. యేసు నాకు కావాలన్న వారి చేతులు పైకెత్తి చూపించండి. ఈ రాత్రి యేసు నాకు కావాలి అన్న వారి చేతులు పైకెత్తి చూపించండి. హల్లెలూయా. ఆమేన్. యేసు నాకు కావాలి, కావాలన్న వారందరూ లేచి నిలబడండి, లేచి నిలబడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేచి స్వస్థత నాకు కావాలన్న వారి పిల్లలందరూ కనుక వెళ్ళండి. దయచేసి వాలంటీర్స్ కొంతమంది రండి, పిల్లలందరూ కనుక పంపించండి. ముందుకు రండి. హల్లెలూయా. ముందుకు రండి, దయచేసి ముందుకు రండి. యేసు నాకు కావాలి, యేసు రక్షకుడి రాత్రి నా కన్నీళ్లు తుడిచివేస్తాడని నేను నమ్ముతున్నాను. నాకు కావాలి యేసయ్య అన్నవారు దేవుని స్తుతించండి. వాలంటీర్స్ ఎవరు లేరా? హల్లెలూయా. ముందుకు రండి, ముందుకు రండి దయచేసి. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును, కలిగి నన్ను కనికరించి నిన్ను కాపాడును. ముందుకు రండి. నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు ఎటువంటి ఆదరణ నీకు ఇస్తాడు. నీ కన్నీరు తుడుస్తాడు. రాత్రి నీ దుఃఖాన్ని ఆపగలిగిన వాడు, ఏడవద్దని చెప్పేవారు వందల కొలుగున్నారు, కానీ దుఃఖాన్ని ఆపగలిగిన వాడు అనుకున్నాడు. హల్లెలూయా. 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 స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. అందరూ కూడా ముందుకు రండి, దయచేసి ముందుకు రండి, ముందుకు రండి. ప్లీజ్ కా ఏడవద్దని వారు ఎంతో మంది ఉన్నారు. అక్క చెబుతుంది ఏడవద్దు, ఇంకా మారిపోతుంది. హల్లెలూయా. స్తుతించండి, అందరూ స్తుతించండి. హల్లెలూయా. ఓ కన్ను మూసుకొని, అందరూ కన్ను మూసుకొని స్తుతించండి. హల్లెలూయా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఓ మీ కన్నీరు తుడిచి వేస్తున్నాడు. యేసు చెయ్యి ఎత్తి నీ కన్నీరు తుడిచి వేస్తున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించండి, 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 స్తుతించండి. అప్పుడు కొరకై భయపడవద్దు. వందనాలు. నా దుఃఖాన్ని నాట్యంగా మార్చినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. మీలో దేవుడు గొప్ప రక్షణ ఆనందాన్ని పెట్టాడు. హల్లెలూయా. రేపటి నుండి ఎంతో సంతోషంగా ఉంటారు ప్రియులారా. చివరిగా నేను మీ కొరకు ప్రార్థిస్తాను. అనారోగ్యంతో ఉన్నట్లయితే మీ చేతులు ఎక్కడ బలహీనతలు ఉన్నాయి అక్కడ పెట్టుకోండి. వీలు లేకపోతే మీ గుండెపై పెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఆయనే బ్రతికిస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. మేము ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేదు. యేసయ్య స్వస్థపరుస్తాడు. మీ గుండెపై మీ చేతులు పెట్టుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించండి అందరూ. పరిశుద్ధాత్మ యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు నామములో ప్రతి వ్యాధులు, ప్రతి రోగాలు, ప్రతి ఒక్క బలహీనత
చేతులు యేసు నామములో ఈ ప్రజల్ని విడిచి ప్రారి పొమ్మని అడుగుతున్నాను నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తములో ఈ బిడ్డలకున్న ప్రతి రోగాలు ఇప్పుడే పోవును గాక. హల్లెలూయా, ఇప్పుడే పోవును గాక. హల్లెలూయా. అందరూ స్తుతించండి. రక్తములో, హల్లెలూయా, యేసు రక్తములో, హల్లెలూయా, యేసు రక్తములో, హల్లెలూయా, ఇప్పుడే పోవును గాక ఆజ్ఞాపిస్తున్నాను నాయన. ఓ నీ రక్తములో చేయి, నీ రక్తములో చేయి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, అందరూ స్తుతించండి. ఓ నన్ను ఇప్పుడు దేవుని ఆరాధించండి. హల్లెలూయా, స్తుతించండి. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ యేసు రక్తం ఇచ్చాడు, యేసు రక్తం ఇచ్చాడు, సిల్వ రక్తం ఇచ్చాడు. ప్రతి నీరసాన్ని తీసివేయండి, ప్రతి వ్యాధులు తీసివేయండి ప్రభు. ఈ బిడ్డలు ఏ రోగాలు కూడా ముట్టడానికి వీలేది రాత్రి. గొప్ప విడుదల దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి ప్రభు. ఓ నీ రక్తంలో చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి టెస్ట్ చేసుకోండి, పరీక్ష చేసుకోండి. హల్లెలూయా. దేవుడు నేను స్వస్థపరిచిన చేతులు చూపించండి. దేవుడు ఈస్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చూపించండి. ఒకసారి పరీక్ష చేసుకోండి, పరీక్ష చేసుకోండి. అంతకు ముందు ఉన్నటువంటి దేవునికి స్తోత్రం. చూడండి. హల్లెలూయా. చేతులు దించండి ఒకసారి. ఆమేన్. చూసుకోండి. నన్ను దేవుడి ఇప్పుడు స్వస్థపరిచిన వారి చేతులు చూపించండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. తలనొప్పులు, కడుపు నొప్పులు. ఓకే. ఓ చాలా మంది చేతులు ఎత్తారు. ఒకరిద్దరు దయచేసి ముందుకు రండి. యేసు నన్ను స్వస్థపరిచిన వారు ఇక్కడ స్వస్థపడ్డారు. కొంతమంది త్వరగా రండి. దేవుడు నన్ను ఈ రాత్రి స్వస్థపరిచాడు, ఈ రాత్రి నా కన్నీరు తుడిచివేస్తాడు, ఈ రాత్రి అద్భుతాలు చేశాడు అన్నవారు. హల్లెలూయా. ఏమైందమ్మా? ఇప్పుడు బాగు ఇప్పుడు ఎంతకాలం నుండి? 2 రోజులు ఇచ్చింది. ఇప్పుడు నొప్పి లేదు. ఓకే. తర్వాత తలనొప్పి ఉన్నట్టు ఆ తలనొప్పి దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నీకేమైందమ్మా? కష్టపడు మొలకలు నొప్పి ఉంటే ఇప్పుడు మంచిగా ఎవరు బాగు చేశారు? యేసయ్య బాగు చేశాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది చేతులు ఎత్తారు. ఇక్కడ ఇంకెవరు? భయపడకండి సిస్టర్, భయపడకండి. ఇది తండ్రి ఇల్లు. దేవునికి స్తోత్రం. ఎటువంటి బలహీనతలైనా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు వెళ్ళవద్దు, 2 నిమిషాలు ఉండండి దయచేసి. ఎవరు సమయం అంతా తల వంచినట్టయితే చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన. మీకు వందనాలు తండ్రి. జీవం గల దేవ మీకు వందనాలు ప్రభా. తండ్రి మేము మీకు ప్రేమిస్తున్నది కాదు ప్రభా, మీరు మాకు ఎంతో ప్రేమిస్తున్నారు తండ్రి. ఈ మల్లపూర్ ప్రాంతంలో ఈ 3 కూటాలలో ప్రభా అనేక కార్యం చేయబోతున్నారు ఆయన. ఇవ్వండి ప్రభా. 5-6 నెలల నుంచి ప్రభా బాధపడేవారికి తండ్రి ఇప్పుడు మీరు ముట్టు స్వస్థపరిచారు తండ్రి. కొంత బిడ్డలు సాక్ష్యం చెప్పారు తండ్రి. అయ్యా అనేక ప్రభా మిగిలిన 2 రోజులు ప్రభా నేను అతిగా గొప్ప కార్యం చేయబోతున్నాను చెప్పాను. రేపటికి మీకు పాటలకు అవకాశము ఎవరైనా కోరి నాటికలు నేను నాటికలు ఇస్తానయ్యా, నాకు అవకాశం దొరుకుతుంటే నన్ను అడగండి. రేపు మీకు అన్ని దొరుకుతాయి. ఈరోజు చాలా లేట్ అయింది బట్టి ఏమనుకోద్దు. సమయానికి రండి. రేపు 6 గంటలకు. ఈ సమయంలో మీకు ఎవరికైనా ప్రార్థన కావాలంటే నేను చేస్తాను. ఎవరికైనా నాకు స్వస్థత కొరకు ప్రార్థన కావాలంటే నేను చేస్తాను. మీరు ఉండొచ్చు కానీ ఒకళ్ళు Hallelujah.
అందరు చప్పట్లు కొట్టు దేవుని కనపడగా చేసి ఆరాధన చేసి హల్లెలూయా.
చాలా చక్కని పాట పాడి దేవుని ఘనపరచబట్టి దేవుడి ముక్కుతున్నాం దీవించును గాక. ఈ సమయంలో చెప్పండి పడుతుంది అందరూ ఏసైకి ఒకసారి. థ్యాంక్ యూ సిస్టర్. చాలా చక్కని పాట పాడి దేవుని ఘనపరచబట్టి దేవుడి ముక్కుతున్నాం దీవించును గాక. సాతానుపై విజయము నాకై ఉన్నది సాతాను ముట్టకుండా కాపాడుచున్నది. దుర్నిపిల్ల రాష్ట్రము నాకై ఉన్నది సాతాను ముట్టకుండా కాపాడుచున్నది. దురాత్మ సంకెళ్ళచి విడిపించిన రక్తము కల్వరిలో కాచిన విలువైన రక్తంలోనా కల్వరిలో కాచిన విలువైన రక్తంలోనా అన్ని వేళల విజయము. సాతాను ముట్టకుండా కాపాడుతున్నది. గొర్రెపిల్ల రాష్ట్రము నా గృహముపై ఉన్నది. సాతాను ముట్టకుండా కాపాడుతున్నది. అగ్ని ప్రాకారం నుంచి దేవదూతలతో నింపి ఆశీర్వదించును. కల్వరిలో
సాతానుపై విజయము, అన్ని చోట్ల విజయము, మన బ్రతుకే విజయము. పిల్లల రక్తము నా పిల్లలపై ఉన్నది, సాతాను ముట్టకుండా కాపాడుతున్నది. పిల్ల రక్తము నా పిల్లలపై ఉన్నది, సాతాను ముట్టకుండా కాపాడ చుట్టూ వలీవ మొక్కలను పోలి వారి దుగుచుందురు. కల్వరిలో కాచిన విలువైన రక్తంలోన, కల్వరిలో కాచిన విలువైన రక్తంలోన అన్ని చోట్ల విజయము, మన బ్రతుకే విజయము. చెప్పట్టుకోండి అందరూ. థ్యాంక్ యూ రవి. ఫోటో లేదు. ఈ సమయంలో ఒక రోగాన్ని ముందు పెట్టి సాతాను వల్ల వెనక ఉండి అనేక కుటుంబాన్ని పీడిస్తుండగా ఆయన శివుడు ఒక సముద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన అంటే సముద్రం దేవుని బిళ్ళారా అనుభవించగలి ఆయన సంఘం ఏర్పడినప్పుడు ఆ సంఘంలో చేసిన అద్భుత కార్య దేవుడు వాళ్ళు చెప్పబోతున్న సాక్ష్యం వినబోతున్నాము. ఈ సమయంలో దేవునికి వందనాలు, యేసయ్యకు పాస్టర్ గారికి వందనాలు, యేసయ్యకు వందనాలు, మాస్టర్ గారికి వందనాలు. యేసయ్య పాటలు పాడదాం, యేసయ్య పాటలే పాడుదాం. యేసయ్య 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. యేసయ్య దయ వల్ల తగ్గిపోయింది కొంచెం. యేసయ్య హాస్పిటల్లో 1,00,000 రూపాయల వరకు పెట్టినాను. 1,00,000 రూపాయల వరకు పెట్టినాను. అసలు నుంచి వస్తున్నాను. చాలా వరకు తగ్గిపోయింది. యేసయ్య దయ వల్ల దేవునికి వందనాలు, యేసయ్య వందనాలు. పాస్టర్ అమ్మకు వందనాలు. దేవుడు మండల కుటుంబంలో కుటుంబంలో అని పాస్టర్ గారు చేసిన ప్రార్థన వల్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మన వాళ్ళు ఎప్పుడు స్వస్థత ఉన్నారని స్వస్థత పొందుకుని చెప్తున్నారు. దేవుని మగలు దాకా పచ్చుడు చేయలేదు. ఎందుకంటే చాలా రండి మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ట్రీట్మెంట్ జరగలేదు. మరి ఏ సైడ్ దగ్గర వచ్చారు ఉచితంగా వాళ్ళ క్షణ పొందుతారు. దేవుని మళ్ళీ ఒకసారి వాళ్ళ కుటుంబంలో మేలు చేసినారు. క్లాప్స్ కొట్టండి ఒకసారి. మళ్ళీ ఒక సాక్ష్యం. అందరికీ నా వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా సాక్ష్యం ఏంటంటే, నా పేరు సుశీల, మా ఆయన పేరు రమేష్. మాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. మా చిన్న కుమార్తె పేరు రేఖ. అన్యుల్లో ఉన్నప్పుడు మరి సురేష్ పాస్టర్ గారు కలిసి మరి దేవుడు మరి ప్రతి ఒక్క కార్యం చేస్తాడమ్మా. మరి మాట ఇచ్చినప్పుడు మేము ప్రతిరోజు వాడినము. మరి ఇప్పుడు పాప మంచిగా మాట్లాడగలుగుతుంది. మేము దేవుని నమ్ముకొని 2 సంవత్సరాలు అవుతుంది. మరి బాప్తిసం కూడా తీసుకోవడం చేసిన విధానం బట్టి దేవునికి లెక్కలేని వందనాలు చెల్లిస్తే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అండి. నా బిడ్డకు మాటలు ఇచ్చాడండి దేవుడు. దేవునికి లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నానండి నేను. అవునండి, ఇది ఎవరో నేను చెప్పింది కాదండి. ఈ మాట నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి. దేవుడు నా బిడ్డకు మాటలు ఇచ్చాడండి. యేసయ్య నా బిడ్డకు మాటలు ఇచ్చాడండి. యేసయ్య గొప్ప దేవునికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి యేసయ్య. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. మా గురించి పేరు చేసిన
సురేష్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఓ దేవునికి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నానండి. యేసయ్య నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒకసారి సాతం చెప్పాడు మూగబడి ఉంటుందని దేవుడు చెప్పాడు. నేను మాట్లాడుతున్నాను. మా మధ్యలో ముఖేష్ గారు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలని చెప్తున్నాడు. तो मैं साक्षी बताने जा रहा हूँ मेरे जीवन का। बस मैं मंदिर उधर जाता था, बस पोतराज वो इधर फिरना, बस घूमना, मेरा वही काम था। చాలా చోట్ల నేను దేవస్థానానికి వెళ్ళాను. और उसके बाद थोड़े दिन हम जो मर के बीच में झगड़ा हुआ था, कुछ समस्या थे, उसके लिए बहुत दिन तक हम दोनों अलग थे। हाँ, चर्च जाने के बाद कुछ वाक्य सुना, कुछ पाचरमा सभी जो समझाते वो सभी सुना। उसके बाद में मेरे दिल में ये थाम लिया, अभी तक मैं जो जीवन बीता था वो सब बेकार था। आज के बाद जीना तो ऐसा जीना बोल के मेरे दिल में उसी समय समा गया था। उसके बाद 2 बार चर्च गया, तीसरी बार जो गया तो खाली बाप्टिशन ले लेके आ गया। అంటే ఇంత ముందు నేను భార్య భర్తగా దూరం దూరం ఉండిపోయి కొన్ని రోజుల్లో గడిచినాయి. కానీ మేము అనుకున్నవిగా మేము అట్టుకొని ఉండాలి అనుకున్నాము. కానీ ఆ సమయంలో పాస్టర్ గారు వచ్చి మనసు పట్టలేదు, వచ్చాను నా భార్య కావాలని. ఇద్దరు కలిసి సంఘానికి వెళ్ళాము. 2 వారం దేవుళ్ళు మాట నిండి మేము బాప్తిస్మా తీసుకున్నామని చెప్తున్నారు. और उसके बाद इसी तरह मैं चर्च को आने लगा और हमारे घर में और डिलीवरी के समय प्रेग्नेंट हुए थे और इसी वक्त 4 महीने अभी गर्भ के अंदर थे तो ये लड़की पैदा हुई थी बोल के यीशु प्रभु ने పాడినప్పుడు నేను చెప్పలేనయ్యా, నేను దేవుని కాను, దేవుడు నీకు ఏదైతే సునిస్తాడో, దేవుని ఏదైతే మాట్లాడదో అదే నీకు చెప్తానని మాట ఇచ్చాను. అంటే ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకు కుమార్తె ఇచ్చాడని చెప్పాడు. నాకు కుమార్తె ఇవ్వబోతుందని చెప్పాడు. ఆ మాట వాళ్ళకు గర్భంలో పాప ఉన్నప్పుడు ఆ బ్రదర్ సిస్టర్ కి చెప్పాను, మీకు పాప ఇవ్వబోతున్నాడు దేవుడు అని. और डिलीवरी के समय भी और रात का अब थोड़ा कमाता हूँ, उसी में खुश हूँ और उसी में मेरे घर में बरकत है। క్లాప్స్ కొట్టండి అందరూ ఒకసారి. పిల్లరా ఆయన కూడా అప్పుడు 500 రోజుకి 500 400 సంపాదించేవాడిని, కానీ అప్పుడు బరకత్ లేదు ఇంట్లో. ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తున్నా కానీ అందులో బరకత్ అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఇస్తాన్న మాట ఇచ్చాడు. కాపరి చెప్పాడు కుమార్తె ఇస్తున్నాడంటే గర్భంలో ఉన్నప్పుడు డాక్టర్ కూడా చెప్పలేడు. కానీ దేవుని తెలుసు. దేవుని పిల్లరా, నీ కుమార్తె ఇవ్వబోతున్నట్టు కుమార్తె సకం కుమార్తె ఇచ్చాడు. మీ ఎదురుగా సాక్షిగా నిలబడారు దేవుని పిల్లరా. వాళ్ళు 10 రూపాయలు జీవిస్తున్నారు. 10 రూపాయలు దేవుడికి నేను ఇంటి పొందుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. అందరు క్లాప్స్ కొట్టండి దేవుని పిల్లరా. उसी प्रकार यीशु प्रभु धन्यवाद, आप सभी को धन्यवाद देते हुए मेरे साक्षी यीशु प्रभु सदा ऐसी रखे बोल किया मैं यीशु प्रभु धन्यवाद ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నాకు పురుగులని చెప్పి ముగిస్తున్నారు. క్లాప్స్ కొట్టండి దేవుడు చేసినానికి దేవుని చోట్ల దేవుని సంధికి వస్తే మీకు కూడా దేవుడు మేలు చేస్తాడు. మేలు చేయాలని ఆశయాలు ఇవ్వాలని ఆశయాలు ఆయన ధైర్యం పట్టాలి, ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు. ఆస్తి పట్టాలి దేవుని బిడ్డారు, కానీ తీసుకోవడానికి ఎవరు రెడీ లేరు. హల్లెలూయా. ఎవరికైతే కావాలో దేవుని బిడ్డారు సండే వాళ్ళని అందరు తోలుకోరండి. దేవుడు ప్రజలు ఇచ్చి కొంత రోజు వరకు ఉంటది, దేవుడు ఇస్తే జీవితకాలం అంతా ఉంటది. హల్లెలూయా. సమయంలో మన మధ్యలో అయ్యగారు ఉన్నారు, అయ్యగారికి అప్పగిస్తున్నాను. యేసు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఎన్నో మంచి మంచి సాక్ష్యాలు మనం విన్నాం. మరి యేసు ప్రభుకి అసాధ్యమైనవి ఏవి కూడా లేవన్నటువంటి వాస్తవ్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి పాస్టర్ సురేష్ గారు, ఆయన సతీమణి వారు ఇక్కడ ప్రభు పరిచర్య చేస్తున్నారు. వారు మరి మరాఠీ శాంతి